అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తారీఖు జరిగిన అత్యంత విషాదకరమైన దురదృష్టకరమైన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మేము ఈ 4 రోజులుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి గురించి మీ ద్వారా ప్రజలకు, సమాజానికి వివరిద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా 16వ తారీఖు జరిగిన తర్వాత 17 సాయంత్రం వరకు ఇదంతా నడిచింది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కూడా కొన్ని టీంలు వేసుకొని యాక్చువల్గా యాంటీ స్నియర్ డ్రైవ్ అనేది ఒకటి చాలా ముమ్మరంగా చేశాము. యాంటీ స్నియర్ డ్రైవ్ అంటే ఏం లేదు, అడవి లోపల కానీ అడవి బయట అంటే రిజర్వ్ ఫారెస్ట్ బయట కుంటలు, వాగులు, వంకలు ఎటువంటివి ఉన్నా కూడా వాటి చుట్టుపక్కలంతా తరువుగా వెరిఫై చేయించాం. ఎక్కడైనా ఉచ్చులు కానీ, వలలు కానీ, లేదంటే వేటకు సంబంధించిన సామాగ్రి కానీ ఏదైనా దొరుకుతుందా ఏమని చెప్పి మా మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో కాకుండా ఎంటైర్ అన్నమయ్య డిస్టిక్లో ప్రతి రేంజ్లో ఉన్న 8 రేంజుల్లోనూ ఈ యాంటీ స్నేర్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు తీవ్రంగా శ్రమించి మొత్తం ఫారెస్ట్లో ఉన్న అన్ని కుంటల్ని, వాగుల్ని, వంకల్ని వెరిఫై చేశారు. ఫారెస్ట్ బయట దగ్గర ఒక 1/2 కిలోమీటరు లేదంటే 1 కిలోమీటర్ వరకు కూడా ఉన్న వాగులు, వంకలు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. ఎక్కడే కానీ ఎటువంటి మెటీరియల్ ఏం దొరకలేదు. ఎందుకంటే మన ఫైర్ సీజన్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రాయలసీమలో. అట్లాంటిది మనం జనవరి 2-3 తారీఖుల నుంచి మొన్న మార్చి 31 వరకు కూడా ఉధృతంగా ఎక్కడికెక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద, తర్వాత ఫైర్ ప్రివెన్షన్ మీద, ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కడికెక్కడ కళాజాతాలు చేసాం, అవేర్నెస్ ప్రోగ్రాములు చేసాం. ఫ్రింజ్ విలేజెస్లో, అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా మన సబ్ డివిజన్లో అది దీంట్లో మన మదనపల్లి రేంజ్లో ఒక 50 ప్రోగ్రాముల దాకా చేసాం. సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 200 దాకా ప్రోగ్రాములు చేసాం. అంటే 4 రేంజెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్లో. ఆ సానిపాయ, రాయచోటి, పీలేరు మరియు మదనపల్లి, దీంట్లో దాదాపు 200 నుంచి 250 దాకా ప్రోగ్రాములు చేశాము. ఇక్కడ మదనపల్లి రేంజ్లో మాత్రం 50 దాకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి, తర్వాత ఫైర్ని పెట్టడం వల్ల అడవికి ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి, దానివల్ల వైల్డ్ లైఫ్ ఎందుకు బయటకు వస్తూ ఉంది, లేదంటే మన వేటగాళ్ళ బారిన ఏ విధంగా వాళ్ళ ఉచ్చులకు కానీ వాళ్ళ దీనికి కానీ పడతా ఉన్నాయి విషయాలన్నింటినీ కూడా కళాజాతలు కూడా చేయడం జరిగింది. అయినా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా పబ్లిక్లో ప్రజాబాహుల్యంలో ఎందుకో మరి చాలా మటుకు చైతన్యం ఉంది. ఒకటి రెండు ఇట్లా అడపదడప సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా అట్లా దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనే మన పొన్నేటిపాలెం దగ్గర జరిగిన సంఘటన. ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ మనం ఇమ్మీడియట్గా మేల్కొని ఇప్పుడు మీతో ఉన్నట్టు యాంటీ స్నేర్ డ్రైవ్ టోటల్గా కండక్ట్ చేసాం. ఎక్కడ ఎటువంటి ఉచ్చులు, వలలు ఏమీ కనపడలేదు. ఎక్కడ వేటగాళ్ళ అనుభవాలు కూడా కనపడలేదు. అది కూడా కేవలం మీ సహకారంతో. ఎందుకంటే మేము అది జరిగిన ఇమ్మీడియట్గా మీ అందరి సహాయ సహకారాలతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో ముద్దాయిల్ని మా రేంజ్ ఆఫీసర్ గారు వారి ఆధ్వర్యంలో పట్టుకోవటము, వాళ్ళని డిమాండ్ చేయడం కూడా జరిగింది. దీంతో పబ్లిక్లో కూడా మెసేజ్ వెళ్ళింది. అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనే ఒక ఉద్దేశం మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం తగ్గిందని అనుకుంటాము. అయినా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మేము ముందు కూడా ముందుకు తీసుకొని పోవాలని ఒక ప్రతిలక్ష్యంతో ఉన్నాము. అంతేకాకుండా మాకు ఇంకా ఏమేమైతే లోటుపాట్లు ఉన్నాయో, లోటుపాట్లు ఇన్ ద సెన్స్ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ వాటి గురించి కూడా ఉన్నతాధికారులకు ఇమ్మీడియట్గా 2 రోజుల క్రితమే నివేదికలు పంపడం జరిగింది. అవన్నీ కూడా మేము తెప్పించుకొని ఇంకొంచెం మేము మా ఉద్యోగ బాధ్యత పట్ల మేము పునర్గతపడతామని తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి నేను సవినయంగా విన్నపించేది ఏంటంటే, దయచేసి ఎక్కడైనా వైల్డ్ లైఫ్ కనుక కనిపించిందంటే అది రైట్ ఫ్రమ్ అడవి పంది కావచ్చు, లేదంటే జింకలు కావచ్చు, కృష్ణ జింక కావచ్చు, స్పాటెడ్ డీల్ కావచ్చు, చిరుతపులి కావచ్చు, ఇట్లాంటివి మనకు వైల్డ్ లైఫ్ అనేది ఈ మధ్య ఈ ఫైర్ సీజన్లో లేదంటే ఎండ ఎక్కువ అవడం వల్ల లోపల వాటర్ బాడీస్ ఎండిపోవడం వల్ల బయటకు వస్తాయి. కాబట్టి ఏమైనా ఉంటే కన్నా ప్రజలు మాకు మీ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మాకు సంప్రదిస్తే అటువంటి వైల్డ్ లైఫ్ని మేము మళ్ళీ క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి మరి వాటిని మళ్ళీ అడవిలోనే రీఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతాము. అంతేకాకుండా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే దయచేసి ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దండి. మా పని మమ్మల్ని చేయనివ్వండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మన జరిగిన సంఘటనలో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి మేము ఇంకా ఇతివిధంగా ఇది అని చెప్పలేకపోతా ఉన్నాము. దాని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు నడుస్తూ ఉంది. టీములు వేస్తున్నాము. టీములు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గ్యాదర్ చేయడము, తర్వాత
ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో ఏదైనా కుట్ర కోణం ఏదైనా ఉందా, బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఏమైనా ట్రేడర్స్ ఉంటారు, ఎందుకంటే మన కర్ణాటక దగ్గర ఉంది, బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి అటువైపు నుంచి ఏమైనా మనకి ఏమైనా ఇది ఉందా, ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా, నెక్సస్ ఉందా అన్న విషయాల పట్ల కూడా మేము సమగ్రమైన విచారణ నడుపుతూ ఉన్నాము. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడైనా వైల్డ్ లైఫ్ సంచరిస్తున్నట్టు అనిపిస్తే తక్షణం మాకు మీరు సమాచారం అందజేయండి. మేము వాటిని పట్టుకొని మళ్ళీ అడవుల్లోకి వదిలిపెట్టే కార్యక్రమం చేస్తాము. ఏదైనా మీకు ఎక్కడైనా క్రాప్ డామేజ్ జరిగితే కానీ, లేదంటే క్యాటిల్ డామేజ్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా మాకు చెప్పండి. మీరు జస్ట్ బీఆర్ఓతో సర్టిఫికేట్ తీసుకొని ఆ పొలం మాది, లేదంటే ఆ ఇంకోటో దూడలో మాది అని మా సర్టిఫికేట్ తీసుకొస్తే మేము తక్షణం ఉన్నతాధికారులకు నివేదికలు పంపి మీకు క్రాప్ డామేజ్ కాంపన్సేషన్ కానివ్వండి, లేదంటే మన అనిమల్ అంటే క్యాటిల్ డ్యామేజ్ కానివ్వండి, మేము తక్షణం చేస్తాము. ఈ మధ్య కార్యక్రమంలో చాలా చేసాం ఆ విధంగా. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు, మీడియా మిత్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ విషయంలో మీరందరూ సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే పర్యావరణము, అటవీ సంరక్షణ, అడవి జంతువుల సంరక్షణ అది సామాజిక బాధ్యత. కాబట్టి అందరూ చేయి వేస్తేనే, తలో ఒక చేయి వేస్తేనే ఈ బృహత్తరమైన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకొని పోగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి. మీరు సహకరిస్తే మేము మా ఉద్యోగ బాధ్యతలు ఇంకొంచెం బాగా చేయడానికి మాకు అవకాశం జరుగుతుందని మీ అందరి ద్వారా ప్రజలకు, మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.